నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంరీల్. ఈరోజు మనతో కామన్ మ్యాన్ ఉన్నారు. వారితో కొన్ని ఎన్నికల గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎన్నికలు అయిపోయాయి కదా సార్. సో ఎవరు గెలుస్తారు? ఎన్నికలపై మీ రివ్యూ ఏంటిది? ఒకటి, ఈసారి ఎన్నికలు ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ పార్టీలు కావచ్చు, అదే విధంగా ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ప్రతిష్టాత్మక. ఎందుకంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, అదే విధంగా బయట పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చి వాళ్ళ గ్రామాల్లో ఓటేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గెలిపివ్వడం కోసం. ఏంటంటే ఓటు మనకి ఇచ్చిన హక్కు. చాలా మంది చాలా సార్లు అనుకుంటూ ఉండేవాళ్ళు, మనం వచ్చి ఓటేస్తే ఏమైపోతుంది, ఏకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశం నుంచి ఈ రోజు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి ఓటు వేశారంటే దీంట్లో మనం క్లియర్ కట్ గా ఒకటి ఆలోచించవచ్చు. ఊర్లు కదిలొచ్చాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చే అయితే బస్సులు లేకపోయినా కానీ వాళ్ళు ఏదో ఒక వెహికల్స్ పెట్టుకొని ఈ విధంగా బోర్డర్లకు వచ్చి, బోర్డర్ల దగ్గర నుంచి ఈ విధంగా వెహికల్స్ లో వచ్చారంటే ఏ విధంగా ఎన్నికలు ఎంత కసి ఉంది, ఇంత కసి జనాల్లోకి ఎందుకు వచ్చింది, ఓటు వేయాలని ఇంత పగ ఎందుకు వచ్చిందంటే ఒకే ఒకటి రీజన్. మనల్ని వేధించిన నాయకుడికి మనం ఓటుతో బుద్ధి చెప్దామనే ఆలోచనలో వాళ్ళు వచ్చారు. ఆ విధంగా ఆలోచనకు వచ్చి 5 ఏళ్లగా నీకు అధికారం ఇస్తే, ప్రజలు నీకు మంచి చేయి అని అధికారం ఇస్తే నువ్వు మంచి చేయకుండా వేధించావు. యువతకి ఉపాధి ఉద్యోగాలు లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళగొట్టాడు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా తీసుకొని వచ్చాడు. అక్కడ ఏమంటే ప్రజలు విసుగెత్తిపోయారు. ఏంట్రా అని రౌడీయిజం చేయించాడు, ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టించాడు, గూండాయిజం చేయించాడు. ఇవన్నీ చేపిస్తుంటే ప్రజలు ఓర్చుకున్నారు. 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు ఓర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఎలా కొడతారు? ఇన్ని దెబ్బలు తిన్నవాడు తిరిగి ఒక దెబ్బ కొడితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోతాడు కదా. ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఊర్లు కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే వారు వన్ సైడ్ అయిపోయిందండి. కూటమిదే విజయం, కూటమిదే పీఠం. ఎందుకంటే అఖండ మెజారిటీతో గెలబోతున్నారు. ఈ రోజు పల్లెల్లో నేను కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఓటేయడానికి ఊరికి వెళ్ళేటప్పటికి మధ్యలో చాలా జిల్లాల్లో చూసినప్పుడు బస్సుల్లో కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ బస్ స్టాండ్లో కావచ్చు, హైదరాబాద్లో బస్ స్టాప్స్లో కావచ్చు, ఇంకా అదేవిధంగా కడప, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఏమైందంటే ఎక్కడ విన్నా కానీ ఈసారి సైకిల్గా వస్తుందబ్బా, ఈసారి సైకిలే వస్తుందంట, జగన్ ఓడిపోతాడు, జగన్ ఓడిపోతున్నాడు, జగన్ ఏం చేయలేదు, ఈసారి జగన్ ఓడిస్తాం అనే మాటలు వినిపించాయి, మౌత్ టాక్. అదేవిధంగా పోలింగ్ బూత్ లో నిల్చుకో అంటే కూడా అక్కడ లేడీస్కి ఒక లైన్, జెంట్స్కి ఒక లైన్, ఈ విధంగా కొన్ని దగ్గరలు ఉంటాయి. నేను ఈ విధంగా నిలబడుకుంటే పక్కన ఉండే లేడీస్ ఈసారి మనకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుందంట, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అంట, వాళ్ళకే నేను వేస్తా అని మాట్లాడుకుంటా ఉన్నారు. వెనకాలండే తాత వాళ్ళు వీళ్ళు నెక్స్ట్ నెల నుంచి నాకు 4,000 పెన్షన్ వస్తుందబ్బా, ఈ విధంగా నేను వేస్తాను, సైకిల్కే నేను గుర్తా ఉన్నాను, ఫ్యాన్ ఏముంది, ఫ్యాన్ ఎప్పుడు రెక్కలు విరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక పక్క పూకి వేయాలంట, ఒక పక్క సైకిల్కి వేయాలంట. అంటే మాది తిరుపతి పార్లమెంట్, అందుకని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే భాష ఆ విధంగా ఉండింది. అంటే ఇక్కడ ఆలోచిస్తే చూడండి, క్లియర్ కట్ గా వేవ్. ఈ రోజు నేను 2 రోజులుగా కొంతమంది మిత్రులతో, అనేక జిల్లాల్లో ఉండే మిత్రులతో, పార్లమెంట్లో ఉండే మిత్రులతో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే కొంతమందిని అనంతపురం సైడ్ వాళ్ళకి చేశాను. ఎలా ఉంది అనంతపురం, ఈసారి ధర్మవరం ఏదో ఫ్యాన్ అంటా ఉన్నారా అంటే ఎవరు చెప్పింది, ఫ్యాన్కి రెక్కలు విరిచేశారు, ఈసారి బీజేపీ సత్యకుమార్ వస్తా ఉన్నాడు అన్న మోడ్లో చెప్పారు. అదే విధంగా వాళ్ళు అక్కడ చెప్పింది కూడా ఏంటంటే జిల్లా మొత్తం ఈసారి సింగిల్ వేవ్ సైకిల్, ఎవరిని గదిలించినా కానీ వైసీపీ వాళ్ళ మొహాలంతా తెల్లగా అయిపోయాయని చెప్పారు. ఈవెన్ కర్నూలులో కూడా అదే పరిస్థితి. పులివెందుల్లో ఉండే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వాళ్ళకి చేస్తే, లింగాల మండలంలో ఒక వ్యక్తి, నాకు దగ్గర మనిషి తెలిసిన వ్యక్తి ఉన్నాడు, లింగాల మండలం వాళ్ళకి ఫోన్ చేస్తే ఈసారి మా నియోజకవర్గంలో ఎప్పుడు పడిన విధంగా, మా మండలంలో గతంలో తెలుగుదేశం వాటికి ఎప్పుడు పడని విధంగా ఈసారి ఓట్లు పడ్డాయి, అదే విధంగా జగన్కి కూడా భారీగా మెజారిటీ తగ్గుతుంది అంటా ఉన్నారు. అంటే సింహాద్రిపురం కావచ్చు, లింగాల మండలం కావచ్చు, ఈ మండలాల్లో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ కూడా రాదంటా ఉన్నారు. అదే విధంగా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి పులివెందల నియోజకవర్గంలో లాస్ట్ టైం 90,000 మెజారిటీతో గెలిచాడు. ఈసారి 50,000 40,000 వస్తే గొప్పరా జగన్కి మెజారిటీ అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆయన ఎంతో అభివృద్ధి చేశారని చెప్పిన తన సొంత నియోజకవర్గంలోనే తనకు 50,000 దాకా మెజారిటీ తగ్గుతూ ఉందంటే మీరు ఇంకా రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందో అర్థం చేసుకో. నెల్లూరు జిల్లా వాళ్ళని అడిగితే నెల్లూరులో ఈసారి ఒక్కటి కూడా రాదబ్బా వైసీపీకి అంటా ఉన్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో కూడా అంత క్లియర్ కట్ వేవ్ వన్ సైడ్ గా కనిపిస్తా ఉంది. ప్రకాశం జిల్లా అయితే మా ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్తల పవర్ ఏంటో తెలుసు కదా, ఆ విధంగా ఈసారి మేము దెబ్బ కొట్టాం, జగన్ గారిని పాతాళంలోకి దొక్కామని చెప్పుకుంటా ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు అయితే వారు వన్ సైడ్ అంటా ఉన్నారు, మా జిల్లా ఆడబిడ్డలను కొట్టారురా, మేము ఎట్టూరుకుంటాము, ఇన్ని రోజులు ఓర్చుకున్నాం, మా టైం వచ్చింది మేము కొట్టాలి కదా అని చెప్పి అట్టంటున్నారు. గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్. గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక్క సీటు కూడా రాదంటున్నారు. పీఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ
లక్ష దాటచ్చు అంటా ఉన్నారు కొంతమంది మిత్రులు. 50,000 నుంచి లక్ష దాకా రావచ్చు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా, వైజాగ్, అదేవిధంగా విజయనగరం కూడా వారు వన్ సైడ్ అంటున్నారు. ఒక సునామీ లాగా రాష్ట్రం మొత్తం మీద ఒక పసుపు ప్రపంచం రాబోతూ ఉంది అనిపిస్తుంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ రోజు ఏదో సునామీ అని చెప్పి ఏదో ట్రెండ్ చేశారు. ట్రెండింగ్ చేయడానికి ట్రై చేశారు. ఆ ట్రెండ్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అన్నారు నిజంగా సునామీని. మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ జగన్ సునామీనే వచ్చింది. జగన్ పార్టీ కొట్టుకోబోయింది సునామీలో. జగన్ పార్టీ కొట్టుకోబోయింది సునామీలో. అట్ట అయిపోయింది మీ పరిస్థితి. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మొదలైన చిన్నపాటి తుఫాను గోదావరి జిల్లాలోకి వచ్చేతాలకు ఒక భారీ తుఫానుగా మారింది. కృష్ణా గుంటూరు జిల్లాకు వచ్చి పెను తుఫానుగా మారింది. రాయలసీమలోకి వచ్చేతాలకు అది సునామీగా మారి వైసీపీ పార్టీ మొత్తాన్ని తుడుచుకుపెట్టుకోబోతూ ఉంది. క్లియర్ కట్ గా రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ వాళ్ళు కోరుకునే ప్రజా ప్రభుత్వం కోసం ఓట్లేశారు. వేవ్ కూడా క్లారిటీగా ఉంది. ఈవెన్ ఈ రోజు ఎక్కడ అడిగినా కానీ వైసీపీ నాయకులు సైతం ఎవరు గెలుస్తారా అంటే తెలుగుదేశమే వస్తుందంట. వైసీపీకి మెజారిటీ వచ్చే బూతుల్లో కూడా అడిగితే ఎవరు వస్తారంటా అంటే ఈసారి తెలుగుదేశమే అంటా ఉన్నారు. మా బూత్ లో కూడా కాస్త తెలుగుదేశంకి ఎడ్జ్ రావచ్చు అంటా ఉన్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ రోజు మీరు ఎన్నికలైన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఓటర్లకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మీరు చూస్తే ఆయన అఫిషియల్ పేజ్ ఉంటుంది కదండి, ట్విట్టర్ కావచ్చు, దేంట్లోనా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదంటే అర్థం చేసుకోండి ఆయనకి ప్రజా తీర్పు పైన నమ్మకం లేదు. ఆయన ఓడిపోతున్నాడని ఆయన క్లియర్ కట్ గా తెలిసిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. ఏమని మెసేజ్ ఇచ్చాడు? ఖచ్చితంగా వస్తూ ఉన్నాం, అదేవిధంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పి క్లారిటీగా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అయిపోయింది? కనీసం ఈరోజు మాట్లాడే పరిస్థితులు లేరు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కటి అర్థం చేసుకోండి. ఇక్కడ కనీసం ఓటు గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు వేసిన తర్వాత పెట్టాడు తప్పితే ఇంతకు ముందుగా పెట్టలేకపోయాడు. అట్టయిపోయింది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు క్లియర్ కట్ గా. ఎందుకంటే ఇది ఒక ప్రభంజనం జరిగింది. రాష్ట్రం మొత్తం పసుపు ప్రభంజనం రాబోతూ ఉంది. రేపు వైసీపీ పార్టీని అధపాతాళంలోకి భూస్థాపితం చేయడానికి ప్రజలందరూ వాళ్ళ ప్రజా తీర్పు ఇచ్చేశారు. రేపు అఫిషియల్ గా వాళ్ళ పెదకర్మ జరగబోతా ఉంది. జూన్ 4వ తేదీ పూడ్చిపెట్టేశారు వైసీపీ పార్టీని. గుంతలోడి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన అరాచకాలను తట్టుకొని ఒక్క దెబ్బ కొట్టారు ప్రజలు. దానికి వైఎస్ఆర్సీపీ సమాధిలోకి వెళ్ళిపోయింది. రేపు జూన్ 4వ తేదీ అఫిషియల్ గా వాళ్ళకి పెదకర్మ జరగబోతా ఉంది. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద పసుపు ప్రభంజనం రాబోతోంది. రేపు ఈ తీర్పు అనేది, ఈ ప్రజా తీర్పు అనేది రేపు ఎవడన్నా భవిష్యత్తులో తప్పు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిలా అరాచకాలు చేయాలనే వాళ్ళకి ఒక గుణపాఠంలా ఉండబోతోంది. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. మంచి అవకాశం, 151 సీట్లు ఇచ్చారు. మంచి చేస్తుంటే ఉనుంటాడు 30 ఏళ్ళు. మంచి చేయలేదు కాబట్టి ప్రజల్ని వేధించి అరాచకాలతో నా చేతిలో గవర్నమెంట్ ఉంది, నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరని ఎదిరించాడు. ప్రజలకు సమయం వచ్చింది. 5 ఏళ్ళకి ఒకసారి అవకాశం వస్తుంది ప్రజలకి. ఆ విధంగా అవకాశం వచ్చింది. వాళ్ళ ఓటుతో జగన్మోహన్ రెడ్డికి చెప్పు తీసుకొట్టినట్టు కొట్టారు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చెప్పు తీసి కొట్టకపోయిండొచ్చు, కానీ వాళ్ళ ఓటుతో కొట్టిన దెబ్బ జగన్మోహన్ రెడ్డిని చెప్పుకి పేడ తీసి కొడితే ఉంటుంది చూడు, ఆ విధంగా దగులుంటుంది. అందుకే ఆయన దేశం వదిలి కూడా పారిపోతున్నాడు. వాళ్ళ నాయకులు ఇప్పటికే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. క్లియర్ కట్ గా ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం 100% కన్ఫర్మ్. రేపు ఏంటంటే రిజల్ట్స్ రావడం, ఆటోమేటిక్ రిజల్ట్స్ రావడం, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోవడం జరుగుతాయి. ఖచ్చితంగా ఆల్రెడీ పారిపోతున్నాడు, మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయేదానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మనం చూసినట్టయితే లండన్ టూర్కి వెళ్తున్నారు. నేను ఎలాగో ఓడిపోతున్నందుకే ముందే తెలుసుకొని ప్రీ ప్లాన్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్తే కంప్లీట్ గా రారు అని చెప్పేసి కూడా మనం వింటున్నాం. నిన్న కోర్టు తీర్పు కూడా ఇచ్చినట్టు ఉంది ఆయన లండన్ టూర్. దాని గురించి ఏం చెప్తారు? ఒకటి, జగన్ లండన్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన పైన 1,00,000 కేసులు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా 7 దాంకోన్నా సిబిఐ లాక్కొని వస్తారు. ఈయన దొంగ ముందే వెళ్ళిపోతున్నాడు. ఏమంటే ఇక్కడ నుంచి అక్రమంగా ఉండే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయి అక్కడ తగలబెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోయిందనే దానికి వాళ్ళ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఎత్తేసారు. నిన్నే ల్యాప్టాప్లు అన్ని సబ్మిట్ చేయండి, ఈ విధంగా సబ్మిట్ చేయండి అని చెప్పి చేశారంటే వాళ్ళు ఇప్పుడు ఈ 10 రోజులు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చే లోపలికి ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గత గవర్నమెంట్ అంటే వీళ్ళ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మార్చేయడానికి, కాల్ చేయడానికి, డిమాలిష్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఓడిపోతున్నారు. ఓడడం భయంతో వీళ్ళు ఈ విధంగా దిగజారిపోయారు. రేపు వీళ్ళని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా న్యాయం ముందు దోషులుగా నిలబడతారు. థ్యాంక్ యూ.